కేంద్ర మంత్రి సుజనా చౌదరికి చిన్నబాబు చెక్ పెడుతున్నాడా? లోకేష్ చేస్తున్న ప్రయత్నాలతో సుజనా చౌదరి పదవికి గండముచ్చిందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది టీడీపీ వర్గాల నుంచి. తన రాజకీయ ప్రాబల్యం పెంచుకోవాలన్న ఎత్తుగడలో భాగంగా లోకేష్ ఈసారి రాజ్యసభకు వెళ్లాలన్న ఆలోచనలో ఉన్నారని, ఆ మేరకు పార్టీలో తన వర్గం ద్వారా బలమైన సంకేతాలు పంపుతున్నారని తెలుస్తోంది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాయుడు నుండి తెలుసుకుందాం. నాయుడు చెప్పండి, మొత్తం చూసినట్లయితే లోకేష్ వ్యవహార శైలి చూసినట్లయితే తన సన్నిహితులతో తన రాజ్యసభకు వెళ్లాలనే యోచనలో ఉన్నట్టు చెప్తున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలేంటి? తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ కి ఈసారి రాజ్యసభకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు మనకి సమాచారం అందుతుంది. ఇప్పటికే తన సన్నిహితుల వద్ద తన మనసులో ఉన్న మాటను కూడా ప్రస్తావించినట్లు తెలుస్తుంది. ఈ సంవత్సరం ఏపీలో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వాటిలో ఒకటి కేంద్ర మంత్రి సీతారామన్, ఒకటి మరొక కేంద్ర మంత్రి సుజనా చౌదరితో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన జేడీ సీఎం జస్టిన్ రమేష్ 4 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ 4 స్థానాల్లో 3 స్థానాలు తెలుగుదేశం పార్టీకి దక్కగా ఒక స్థానం ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కనుంది. అయితే ఒక స్థానాన్ని మళ్ళీ తెలుగుదేశం పార్టీ బీజేపీకి కేటాయించే అవకాశం ఉంది. మిగతా తెలుగుదేశం పార్టీ తీసుకునే 2 స్థానాల్లో ఒక స్థానంలో మాత్రం లోకేష్ రాజ్యసభకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే రాజ్యసభకు లోకేష్ వెళ్ళినట్లయితే మాత్రము ఈ గతంలో మంత్రిగా కొనసాగుతున్న సుజనా చౌదరికి చెక్ పెట్టే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. సుజనా చౌదరి, నారా లోకేష్ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి 2 రాజ్యసభ స్థానాలు ఇచ్చే అవకాశం అయితే కనిపించలేదు. ఇప్పటికే సుజనా చౌదరి వైఖరి పట్ల చంద్రబాబు నాయుడు కాస్త అసంతృప్తితో ఉన్నట్లు మనకి తెలుస్తుంది. ఆయన కొంతమంది కేంద్ర మంత్రులతో సన్నిహితంగా ఉంటూ రాష్ట్రానికి చెందిన మంత్రులు కానీ లేదంటే మిగతా నాయకులు కానీ పట్టించుకోవడం లేదనే అసంతృప్తితో చంద్రబాబు నాయుడు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే లోకేష్ కూడా గత కొంతకాలంగా పార్టీలోని ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా, ఎన్ని కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా అనుకున్న స్థాయిలో ప్రచారం అలా రాలేదనే కొంత అసంతృప్తిలో లోకేష్ ఉన్నాడు. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో రాజ్యసభ ద్వారా రాజ్యసభకు వెళ్ళేట్లయితే జాతీయ స్థాయిలోని పరిచయాలు విపరీతంగా పెరగడం ద్వారా జాతీయ స్థాయిలోని మంచి గుర్తింపు తెచ్చుకొచ్చి మీడియాలో కూడా ఫోకస్ అవుతుందనే ఉద్దేశంతోనే లోకేష్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇటు తెలంగాణలోని కూడా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తో పోలిస్తే మాత్రము లోకేష్ కు తగినంత ప్రాధాన్యత రాలేదు. పార్టీలోని సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించి కానీ లేదంటే మిగతా కార్యక్రమాలు చేపట్టడంలో కానీ లోకేష్ తెర వెనుక పాత్ర ఎంత చేపడుతున్నప్పటికీ కూడా అనుకున్న స్థాయిలో మాత్రం ప్రచారం రాలేదనేది మాత్రం పార్టీలోని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే మాత్రం రాజ్యసభకు వెళ్లడం ద్వారా కేంద్ర స్థాయిలోని కేంద్ర పెద్దలతో పరిచయాలు పెంచుకున్నట్లయితే మంచి ఫోకస్ వస్తుందనే ఉద్దేశంతోనే లోకేష్ ఉన్నట్లు తెలుస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఇది పార్టీలో మాత్రం ఒక విషయమైన చర్చగా జరుగుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి లోకేష్ తన సన్నిహితుల వద్ద కూడా తాను రాజ్యసభకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. దీనికి సంబంధించి తెర వెనక ప్రయత్నాలన్నింటినీ కూడా లోకేష్ జరుపుకుంటున్నాడు. మొన్నటి వరకు సీఎం కార్యాలయంలో ఓఎస్డీగా పనిచేసిన అభిష్టాన్ని కూడా ఒకవేళ రాజ్యసభకు వెళ్ళేట్లయితే ఢిల్లీలోని మీడియా కన్సల్టెన్సీగా కూడా నియమించుకునేందుకు లోకేష్ సిద్ధమవుతున్నారు. మొత్తం మీద రాజ్యసభకు మాత్రం లోకేష్ వెళ్ళినట్లయితే కేంద్ర మంత్రి సుజనా చౌదరికి మాత్రం చెక్ పెట్టే అవకాశం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే లోకేష్ వెళ్తాడా లేదా అనేది మాత్రం ప్రస్తుతానికి పార్టీలోని పెద్ద చర్చనీయాంశంగా మారింది. లోకేష్ మాత్రం ఖచ్చితంగా వెళ్తాడనే మాత్రము ఆయన సన్నిహితులు మాత్రం చెప్తున్నారు. సిద్ధు. ఓకే నాయుడు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.